దేవుని వాక్యం లేకుండా నీకేమీ తెలియదు. దేవుని వాక్యం లేకపోతే నువ్వు చీకట్లోనే బ్రతుకుతున్నావు. దేవుని వాక్యము వెలుగు. దేవుని వాక్యము వెలుగు, దీపము మనకి. దేవుని వాక్యం లేకపోతే మనము ఎటుపోతున్నామో, అసలు ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో, దేవుడు ఎవరో, మనకి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఏమీ తెలియదు నీకు దేవుని వాక్యం లేకుండా. దేవుని వాక్యం లేకుండా నువ్వు పరిచర్య చేయి. అరటికాయలు అమ్ముకోవటం ఏంటండి పాస్టర్? అసలు అరటికాయలు అమ్ముకోవటం ఏంటి? మట్టి అమ్మటం ఏంటి? నూనె అమ్మటం ఏంటి? ఏంటిది? దేవుని వాక్యం గురించి తెలీదా? ఎప్పుడైనా బైబిల్ పట్టుకున్నావా? బైబిల్ చదివావా? ఎంత సంకల్పమా, ఎంత ప్రత్యక్షత అని, ఎంత ప్రత్యక్షత, ఎంత సంకల్పం ఉంటే ఏమీ పట్టించుకోకుండా తిరుగుతున్నారు కాపర్లు. మరి కాపరి ఎలా అవుతాడు? అసలు అర్హత ఉందా నీకు కాపరిగా ఉండటానికి? అర్హతే లేదు నీకు కాపరిగా ఉండటానికి. చూడండి, దేవుని వాక్యంలో మరలా చెప్తాడు దేవుడు తన వాక్యము ఎలాంటిది అనేటువంటిది. మీరు ఒకసారి నాతో పాటు 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన తీస్తే మీరు దేవుని వాక్యం గురించి మాట్లాడతాడు. మొదటి కీర్తనలో మనం చదువుతాం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మనం చదువుతాము. 19వ కీర్తనలో అంటాడు, 19వ కీర్తన 7వ వచనంలో ఈ మాటలు చదువుతాం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనదంట. చూడండి, ఇందాకేమన్నాడు? నమ్మదగినది అన్నాడు కదా. ఇందాకేమన్నాడు? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? నమ్మదగినది అన్నాడు. ఇక్కడ అన్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనదంట, అది ప్రాణమును తెప్పరేళ్ళు చేస్తాడు. నా మాటలు తెప్పరేళ్ళు చేస్తాయా మీకు? నా కథలు, నా స్టోరీలు ఒక వండర్ఫుల్ టైటిల్ పెట్టి మాట్లాడితే మనుషులు మారతారండి? ఎప్పటికీ మారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించేదాకా ఏ వ్యక్తిలో ఏ మార్పు చదదు, నిజమైనటువంటి రక్షణ కూడా రాదు మనుషులకి. నువ్వు వాక్యము ప్రకటించిన రోజే, వాక్యం చెప్పిన రోజే దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన కార్యము చేయటం మనుషుల జీవితాల్లో మొదలు పెడతాడు. ఆయన అంటాడు, అది ప్రాణమును తెప్పరిల్లు చేస్తాడంట. యెహోవా శాసనములు నమ్మదగినది అన్నాడు. ఇందాక యథార్థమైనవి అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నమ్మదగినవి అంటున్నాడు. అంతేకాదు, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అంటే వాటిలో ఏ దోషము లేదంట. యెహోవా యొక్క వాక్కులు అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడు, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మొచ్చు, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మొచ్చు, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మొచ్చు. ఎందుకంటే ఇది నిర్దోషమైనది, ఇది నమ్మదగినది, ఇది యథార్థమైనది, ఇది పవిత్రమైనది, ఇది సత్యమైనది. అసలు ఎన్ని విధాలుగా చెప్తున్నాడు మనకి దేవుని వాక్యము ఎంత గొప్పదో దేవుడు వివరిస్తున్నాడు. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటె తేనె దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మనము దేవుని వాక్యంలో మరలా వినేటువంటి సత్యమే. దేవుని వాక్యం యందు మనము దృష్టి ఉంచితే మేలు